క్రైమ్ రికార్డులను పరిశీలించడం ద్వారా తెలిసే మరో విషయం ఏంటిదంటే డెమోగ్రఫీలో మార్పు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ముస్లిం జనాభా పెరుగుతున్న కొద్దీ క్రైమ్ రేటు కూడా పెరుగుతున్నది. దీంతో పాటు డెమోగ్రఫీలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ముస్లింలలో నేర ప్రవృత్తి పెరగడం పైన ప్రొఫెసర్ విజయ రాఘవన్ లోతైన పరిశీలన చేసిండు. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ TISSలో క్రిమినాలజిస్ట్గా పనిచేసే విజయ రాఘవన్ సామాజిక ఆర్థిక సమస్యలతో పాటు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం, నిరక్షరాస్యత కారణమని విశ్లేషించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో పనిచేసే మరో ప్రొఫెసర్ డాక్టర్ రోష్ని నాయర్ మరో ఆసక్తికరమైన పరిశీలన చేశారు. దేశంలోని జైలులో ఉన్న ముస్లిం ఖైదీల్లో మెజారిటీ ఖైదీలు హత్యాయత్నం, దాడి కేసుల్లోనే విచారణ ఖైదీలుగా, శిక్ష ఖైదీలుగా ఉన్నారని రోష్ని నాయర్ పేర్కొన్నారు. అస్సాం ముస్లిం నాయకుడు బద్రుద్దీన్ అజ్మల్ తెలుసో తెలవకనో నిజమే మాట్లాడినట్టున్నారని ఈ అధ్యయనాలు చూస్తే మనకు తెలుస్తున్నది. లేదా అస్సాం పరిణామాల ఆధారంగా కూడా ఆయన మాట్లాడి ఉండొచ్చు. ఏదేమైనా కూడా చాలా వరకు నిజమే మాట్లాడారని మనం చెప్పాలి. ఈ మొత్తం గణాంకాలను సోకాళ్ళు సెక్యులరిస్టులు, కాంగ్రెస్ నేతలు మరోలా వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలో ముస్లింల మీద అణచివేత పెరిగిందని, అందుకు భారత జైళ్లలోని ముస్లిం ఖైదీలే నిదర్శనము అంటున్నారు. ఇలాంటి వారికి బద్రుద్దీన్ అజ్మల్ వ్యాఖ్యలను, NCERB లెక్కలను, ప్రొఫెసర్ విజయ రాఘవన్, రోష్మి నాయర్ లాంటి పరిశీలనలు చూపించాలి. వాస్తవాన్ని ఒప్పుకోవాలి, వాటికి కారణాలు వెతకాలి. అంతేగాని మొత్తంగానే తిరస్కరిస్తే కంటికి కనిపించే గణాంకాలు అబద్ధాలు చెప్పవు కదా.